K+ News Network presents. ప్రపంచంలోనే మహోన్నతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి త్యాగాలను, పోరాటాలను, సాధించిన విజయాలను దేశం ఎన్నటికీ మరువదు. రాజ్యాంగ స్ఫూర్తిని, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కొనసాగించాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు మంచివాళ్లై ఉండాలి. ఐక్య ప్రజాస్వామ్య సమ్మేళనంలో ముఖ్య వక్తలు, నేతలు. ప్రపంచంలోనే మేటి రాజ్యాంగం భారత రాజ్యాంగమని, భారత రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగం మరొకటి లేదని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్లు సంయుక్తంగా పేర్కొన్నారు. ఈ మేరకు భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 26 నవంబర్ 1949 రోజు సందర్భంగా నేటితో 75 వసంతంలోకి అడుగిడిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆ సమితి జాతీయ సమన్వయకర్త సంగటి మనోహర్ అధ్యక్షతన జరిగిన ఐక్య ప్రజాస్వామ్య సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి సహా సంగటి మనోహర్, ప్రముఖ ముస్లిం నాయకుడు, టీడీపీ రాష్ట్ర నాయకులు అమీర్ బాబు, ప్రముఖ బీసీ నాయకులు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, ఎస్సీ ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర నాయకులు జేవి రమణ, శాంతి సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు రాజారత్నం ఐజాక్, న్యాయవాది మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కేంద్ర కమిటీ సభ్యులు షేక్ అమీన్ పిరాన్ సహా అఖిలపక్ష నాయకులు బి నారాయణ రెడ్డి, హేతువాద సంఘం జిల్లా కన్వీనర్ సిఆర్వి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కొనసాగించాలి, కాపాడాలి, పరిరక్షించాలని పాలక సమాజానికి, పౌర సమాజానికి పిలుపునిచ్చారు. పాలకులు రాజ్యాంగబద్ధంగా పాలన చేసి రాజ్యాంగ ఉద్దేశాలను, లక్ష్యాలను మరియు ఆశయాలను నెరవేర్చాలన్నారు. రాజ్యాంగ రచనలో, రూపకల్పనలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి త్యాగం, పోరాటం వెలకట్టలేనిదని, ఆ మహానీయుని విశిష్ట మహోన్నత సేవలను ప్రశంసించారు, కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ అమలు చేసేవారు మంచివారు, సమర్థులు కాకపోతే చెడు ఫలితాన్ని ఇస్తుందని, అదే రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ అమలు చేసేవారు మంచివారు, సమర్థులు అయితే మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా ఉటకించారు. రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు అవగాహన, చైతన్యం కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కేంద్ర కమిటీ సభ్యులు శ్రీమతి హుమేరా, శ్రీమతి చంద్రకళాబాయి, శ్రీమతి షేక్ యాస్మిన్, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వైఎం ప్రతాప్ రెడ్డి, దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి రెడ్డన్న, సిపిఐ నగర అధ్యక్షులు ఎన్ వెంకటశివ, ప్రముఖ బీసీ నాయకులు చంద్రమౌళి, మరో బీసీ నాయకులు, బీసీ చైతన్య సమితి నాయకులు బీసీ రమణ, ప్రముఖ దళిత నాయకులు మల్లికార్జున, లోక్సత్తా ఉద్యమ నేత దేవర శ్రీకృష్ణ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత వనం లోకేష్, దైవజనుల ప్రతినిధుల మల్లెం భాస్కర్, సంగటి జోసఫ్, పద్మాకర్ ఐజాక్, యువ న్యాయవాది అల్లూరి జోజప్ప, విద్యార్థి యువజన నేత వలసిగాండ్ల సుబ్బరాయుడు తదితరులు పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నూతన ప్రజాస్వామిక విప్లవ జై భీములు మరియు బుద్ధ వందనాలతో